క్రియ. క్రియ అనగా ధాతువు. పనులను, స్థితులను తెలియజేయు పదాలను క్రియలు అంటారు. క్రియకు మూల రూపమే ధాతువు. ధాతువు అనగా ప్రత్యయములు చేయుటకు యోగ్యమైన మూల రూపం. ఉదాహరణకు, రాముడు రావణుని చంపెను. ఈ వాక్యంలో చంపెను అనున్నది క్రియ. ఈ క్రియలు ప్రధానంగా 4 విధములు. అవి: 1 సమాపక క్రియ, 2 అసమాపక క్రియ, 3 న్యూన క్రియ, 4 నిపాత క్రియ. మనం సమాపక క్రియ గురించి చూద్దాం. సమాపక క్రియ అంటే వాక్య అర్థమును పూర్తి చేయగల సమర్థములైన క్రియలను సమాపక క్రియలు అంటారు. వాక్య అర్థమును పూర్తి చేయగల సమర్థములైన క్రియలను సమాపక క్రియలు అంటారు. ఉదాహరణకు, సీత అన్నం తినెను. సీత అన్నం తినెను అనేది సమాపక క్రియకు ఉదాహరణ. ఇక్కడ తినెను అను క్రియ వాక్యార్థమును పూర్తి చేసినది. సమాపక క్రియలు తిరిగి 4 విధములు. 1 వర్తమాన కాల క్రియ, 2 భూతకాల క్రియ, 3 భవిష్యత్ కాల క్రియ, 4 తద్ధర్మ కాల క్రియ. సమాపక క్రియలు తిరిగి 4 విధములు. 1 వర్తమాన కాల క్రియ, 2 భూతకాల క్రియ, 3 భవిష్యత్ కాల క్రియ, 4 తద్ధర్మ కాల క్రియ. ఉదాహరణకు, చదువుచున్నాడు, చదువుచున్నది మొదలైనవి. ఉదాహరణకు, చదువుచున్నాడు, చదువుచున్నది మొదలైనది వర్తమాన కాలక్రియకు ఉదాహరణ. ఇక్కడ మన గమనిక ఏంటంటే, వ్యవహారిక భాషలో క్రియలకు తున్న ప్రత్యయం చేరును. ఇక్కడ వ్యవహారిక భాషలో క్రియలకు తున్న ప్రత్యయం చేరును. చదువుచున్నాడు, చదువుతున్నది మొదలైనవి. చదువుతున్నాడు, చదువుతున్నది. ఇక్కడ వ్యతిరేక వర్ధమానార్థకం. వ్యతిరేక వర్ధమానార్థకం అంటే సరళ గ్రాంధికంలో అట లేదా ఠ చేరుతుంది. అట లేదా ఠ చేరుతుంది. ఇక్కడ ఠ ప్రత్యయం తర్వాత లేదు చేరుతుంది. ఉదాహరణకు చూస్తే, చదువుట లేదు, ఇక్కడ ఠ వచ్చింది. రాయుట లేట లేదు, తినుట లేదు, ఇక్కడ అట అని వస్తుంది. అంటే అది లేదు అని చేరుతుంది. చదువుట లేదు, తినుట లేదు అని. నోట్ ఏంటంటే, వ్యవహారిక భాషలో క్రియలకు అటం అడం చేరి తర్వాత లేదు వస్తుంది. చదవటం లేదు, రాయడం లేదు, తినడం లేదు అనేవి. ఇది వర్ధమాన కాల క్రియ.